హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ మమ్మీ వామ్ వాటర్ గురించి చెప్తానండి. ఇది ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలో కూడా చెప్తానండి. చూడండి, ఈ మమ్మీ వామ్ వాటర్ అనేది పిల్లలకి అజీర్ణం కానప్పుడు, కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు యూస్ చేస్తారండి. ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి. దీనివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవండి, మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇది ఏ విధంగా యూజ్ చేస్తారో చెప్తానండి. చూడండి, ఫస్ట్ పిల్లలకి పాలు వేస్తాం చూడండి, దీన్ని తీసుకునేసి బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని హాట్ వాటర్లో బాగా వేడి చేసి బాగా కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కున్న దాంట్లో మన తల్లిపాలు తెలుసు కదండి, ఆ తల్లిపాలని కొద్దిగా తీసుకోవాలి. నేనైతే కొద్దిగా నా పాలు తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా పాలు తీసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా ఒక 1 ml దాకా వామ్ వాటర్ని వేయాలండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా తీసుకున్న తర్వాత దాంట్లోకి వేయాలండి. వేసిన తర్వాత దాన్ని బాగా ఇలా షేక్ చేయాలండి. షేక్ చేసిన తర్వాత పాపకు కానీ బాబుకు కానీ దీన్ని పట్టించినట్లయితే కడుపు ఉబ్బరము, అలాగే కడుపు నొప్పి ఇలాంటివన్నీ క్యూర్ అవుతాయండి. ఈ విధంగా ఈ మమ్మీ వామ్ వాటర్ని యూజ్ చేయొచ్చండి. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేసిండేదే అండి. ఇది చూడండి, ఇది డిసెంబర్ 2022కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండి. బెస్ట్ బిఫోర్ 24 month మాత్రమే యూజ్ చేయాలండి, అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదండి. చూడండి, ఈ విధంగా ప్యూర్ ఆయుర్వేదిక్ అండి. ఇది ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవండి. పాపకు కానీ బాబుకు కానీ యూజ్ చేయొచ్చు. చూడండి, చాలా వర్క్ అవుతుందండి. చాలా పిల్లలకి కడుపు నొప్పి, అజీర్ణం ఇవన్నీ బాగా క్యూర్ అయిపోతాయండి. ఇది వేసిన 15 or హాఫ్ అన్ అవర్ లోపల బాబు కానీ పాప కానీ వాష్రూమ్ వెళ్ళిపోతారండి. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఈ మమ్మీ వామ్ వాటర్ని యూజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.